ఓన్లీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నానండి ఒకవేళ ఇన్ కేస్ ఎందుకంటే తనే ఈ రోజు జరిగేదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన తనే కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో ట్రై చేయండి, ఎత్తుతాడేమో. ఏమన్నా హర్షసాయి ఫోన్ లిఫ్ట్ చేస్తాడని చూద్దాం. ఫోన్ మామూలు ఫోన్ చేయండి సార్, ఇన్స్టాగ్రామ్ అయితే చేస్తాడు. ఇంతకుముందే ఒక 11 o'clock వేరే యూట్యూబర్ కాల్ చేశారని ఆయన ప్రూఫ్ చూపించారు కాబట్టి మన కాల్ ఏమైనా లిఫ్ట్ చేస్తారని చూద్దాం. అండ్ అట్ ది సేమ్ టైం నేను మరీ చెప్తున్నానండి, ముఖ్య గమనిక, ఎవరైతే అతను నాకు వ్యవస్థలు తెలుసు, డిపార్ట్మెంట్ తెలుసు, పొలిటికల్ సపోర్ట్ ఉందంటారో ఇదంతా ఫాల్స్, నమ్మద్దు, ఫేక్. ఎందుకంటే ఏ వ్యవస్థ, ఏ డిపార్ట్మెంట్, ఏ పొలిటీషియన్ కూడా ఇలా చెయ్యి మీకు సపోర్ట్ ఉంటామని ఎవరు చెప్పరండి. ఎందుకంటే వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరు నాకు తెలుసు. అండ్ 2 రాష్ట్రాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా నాకు బాగా తెలుసు. ఎవ్వరు కూడా తప్పు చేయి మేము సపోర్ట్ చేస్తామని చెప్పే వ్యక్తి కానే కాదు. నేను మరీ చెప్తున్నాను. ఎందుకంటే దీన్ని నమ్మొద్దు. ఒకవేళ ఆయన చెప్పుకుంటే చెప్పుకోవచ్చు ఒక 10 మందికి. ఇంకొకటి, మీడియాతో మేనేజ్ చేస్తున్నారని చెప్తున్నారంట బయట కూడా. ఏ మీడియా కూడా నమ్మరు. ఎందుకంటే ప్రతి ఛానల్లో కూడా మంచి పేరున్న వాళ్ళు, మంచి వాళ్ళు మాత్రమే ఉన్నారు జర్నలిస్టులు. ఎవరు కూడా సపోర్ట్ చేయరు ఇలాంటి వాటికి, చేయరు. ఒకవేళ చేసే మాట అయితే ఇప్పుడు 3 రోజులైంది హర్షసాయికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఏ మీడియా? అతను బయటికి రాలేదు కాబట్టి, బయటకు వచ్చి అతని తరపున నిజంగా న్యాయం ఉంటే సపోర్ట్ చేస్తున్నాం. ఈ రోజు ఆ అమ్మాయి బయటకు వచ్చింది, కేసు పెట్టింది, అండ్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ తరపున న్యాయవాది కావచ్చు అండ్ కో ప్రొడ్యూసర్ కావచ్చు. రేపు హర్షసాయి బయటకు వచ్చి మాట్లాడితే కూడా ఇది నాది తప్పు కాదు, నా వైపు తప్పు లేదు, ఇది కావాల్సిన ఫాల్స్ ఎలిగేషన్ నా మీద అంటే కూడా సపోర్ట్ చేస్తాం మేము, డెఫినెట్ గా చేస్తాం. నేను స్టాండ్ నుంచి బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సింది నువ్వు హర్షసాయి. నువ్వు బయటికి రా, నువ్వేముందో మాట్లాడు. నీ నిజంగా నీ వైపు న్యాయం ఉంటే మేము సపోర్ట్ చేస్తాం. నిజంగా న్యాయం ఉంటే సపోర్ట్ చేస్తాం. ఒక్క పాయింట్ అయితే చెప్పదలుచుకున్నానండి. చాలా లక్కీ ఆ కోల్కతా విక్టిమ్ చనిపోయింది కాబట్టి ఆ అమ్మాయి మీద ఆ మాత్రం ఉన్న సింపతి ఉంది. ఒకవేళ ఆ అమ్మాయి బతికుండి కనుక కేసేస్తే ఆ అమ్మాయిని కూడా నువ్వెందుకు ఆ అబ్బాయితో రేప్ చేయించుకున్నావు అని అడిగే సొసైటీలా తయారయ్యింది. ఒక అమ్మాయి సిగ్గు విడిచి బయటకు వచ్చి చెప్పినప్పుడు కనీసం నమ్మిన ట్యాగ్ చేయండి. నమ్మక్కర్లేదు, నమ్మిన ట్యాగ్ చేయండి. కోల్కతా విక్టిమ్ చాలా అదృష్టవంతురాలు మన కంట్రీలో. అతను ఒకవేళ ఏ హోంమంత్రి అయినా సరే, అంటే ఏ ప్రభుత్వంలో ఉన్న హోంమంత్రిని అయినా కానీ, ఏ ప్రభుత్వంలో ఉన్న అధికారిని కలిసినా కూడా, ఫోటో దిగిన విజువల్ వచ్చినా కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది అని చెప్పి మనం భావించలేం కదండి. అంటే బయట వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారు, అండ్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తున్నాడు, మీడియాని మేనేజ్ చేస్తున్నాడు, పొలిటికల్ సపోర్ట్ ఉంది అనేది ఒక ప్రచారం అండి, గ్లోబల్ ప్రచారం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కొట్టడానికి అడ్వకేట్ గా నేను క్లియర్ గా చెప్తానండి. ఒకవేళ అటువంటిది ఉంటే గనక ఈ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ జరగదండి, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అని అంటే రాజ్యాంగంలో, లెట్ మీ ఫినిష్, రాజ్యాంగంలో ఎటువంటి తీవ్రతరమైన నేరానికి సంబంధించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినా కూడా అరెస్ట్ చేసే అధికారము పోలీసులకి ఇవ్వబడిందండి. అంటే ఈ రోజు ఒక రేప్ కేసులో కూడా ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆ కేసులో నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయనప్పుడు పోలీస్ అధికారులు ఎవరో మీలాంటి వ్యక్తో నాలాంటి వ్యక్తో హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళి ఈ కేసులో ప్రధానమైన రేప్ కేసులో ఈ యొక్క వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు, పోలీసులు అరెస్ట్ చేయకుండా తత్సారం చేస్తున్నారు అని చెప్పి మన కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టులో కేటగారికల్లీ చెప్పింది ఏంటి అంటే గనక అరెస్టు, ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తిగా పోలీసులకి సంబంధించిన విషయము. వాటిల్లో జోక్యం చేసుకోవడం కానీ, వీళ్ళని అరెస్ట్ చెయ్యండి అని చెప్పే అధికారం కానీ కోర్టులు ఇన్వాల్వ్ కావు అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగిందండి. ఒకవేళ హర్షసాయి అనే వ్యక్తికి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు డైరెక్ట్ గా అని మనం అనుకుంటే అతను ఈరోజు దాక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫోన్ ఆన్ చేసుకుని పెట్టుకోవచ్చు. పోలీసులు కూడా ఏం చెప్తా ఉంటారు అంటే కనుక మేము నోటీస్ ఇచ్చామనండి, నోటీస్ ఇచ్చాము, దీంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంతవరకు కరెక్ట్ లేదు, విక్టిమ్ స్టేట్మెంట్స్, అక్యూజ్డ్ గా పిలువబడుతున్న స్టేట్మెంట్స్ మేము కలెక్ట్ చేస్తాము అని చెప్పి కూడా చెప్పొచ్చు. దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. పంజాగుట్టలో మనందరికి తెలిసిన విషయమే, రాష్ట్రంలో దేశంలో కూడా సంచలనమైంది. ఒక అంటే మహిళా న్యాయవాదిగా పిలువబడుతున్న వ్యక్తి ఒక 150 మంది మీద రేప్ కేసు పెట్టిందండి. గుర్తుండనే ఉంటుంది మీ అందరికి. దాంట్లో ప్రముఖమైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పేర్లు, టాలీవుడ్ కి సంబంధించిన హీరో పేర్లు, వాళ్ళ పిఎల పేర్లు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఇనిషియల్ గా 1 నుంచి 8 అరెస్టులు జరిగినాయండి, మిగిలిన అరెస్టులు జరగలేదు. మరి నిజంగా అసలు అరెస్టులు దాంట్లో ఉన్న వాళ్ళందరి అరెస్టులు జరగాలి అని అంటే కనుక
అరెస్ట్ చేయాలని చెప్పి రూల్ ఉంటే గనక మొత్తం 150 మందిని తీసుకెళ్లి గుత్తబేరం కింద DCM ఎక్కించి జైల్లో వేసేటోళ్ళుగా జరగలేదు అది. సో ఇట్స్ ప్యూర్లీ ఇంకొకటండి, డిస్ట్రిక్ట్ నిజంగా వ్యవస్థ